హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? రేపటి నుంచి మన ఇంకో ఛానల్లో మై డియర్ సైకో ఆల్టర్నేటివ్స్ వస్తుంది. దయచేసి ఫాలో చేయండి. ఐరా సిటీ చూస్తానంటే బయటకు వచ్చాను. ఒక గంటలో ఇంట్లో ఉంటావమ్మా, టెన్షన్ ఏమీ లేదు. మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి అని చెప్పడంతో సరే అని జాగ్రత్తగా వచ్చేయండి అంటూ చెప్పారు రంజని. రుద్ర మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనసులో కొడుకుల గురించిన టెన్షన్ అలానే ఉన్నా ప్రస్తుతానికైతే మాట్లాడిన సాటిస్ఫాక్షన్ ఆ తల్లి మొహంలో కనిపిస్తుంది. గంట నుంచి కూర్చుని ఇక కూర్చోలేక రెస్ట్ రూమ్ అంటూ లేచింది ఐరా. చూడు, నీ తెలివితేటలు ఎక్కడైనా చూపించుకో, నీ వాళ్ళు వచ్చే వరకు అన్ని మూసుకొని కూర్చో అంటూ గద్దించింది ఐరాని పట్టుకొచ్చిన ఆ మిడిల్ ఏజ్డ్ ఆడమనిషి. ఈ క్లైమేట్ కి, ఈ డర్టీనెస్ కి నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాడ్లీ ఐ నీడ్ వాష్రూమ్ అంటూ ముఖమంతా వికారంగా పెట్టి చెప్తూ ఉంటే, ఇదిగో ఇంగ్లీష్ పిల్ల, నీ దొరసాని భాష ఇక్కడ ఎవ్వరికీ ఎక్కదు అని విసుక్కుంటున్న ఆడమనిషికి హిందీలో అర్థమయ్యేలా చెప్తే అప్పుడు తీసుకెళ్లి చూపించమంటూ తన మనిషికి చెప్పింది. అది ఇల్లు కూడా కాదు, వాళ్ళ దందాలు నడిపే షెడ్లా ఉంది. షెడ్డుకు ముందు టార్బన్ పట్టాల కింద సోఫాల చెక్క కుర్చీల మీద మొత్తం బ్యాచ్ ఏవో మంతనాలు జరుగుతూ ఉంటే బయట వైపే ఒక మూలగా ఉన్న ఇనుప తలుపు బాత్రూమ్ వైపుకి తీసుకువెళ్ళాడు వాడు. అది చూస్తుంటేనే చిరాగ్గా అనిపించి, వేరేది కావాలి అంటూ అడిగితే, ఉన్నది ఇదొక్కటే, కావాలంటే వాడుకో, లేదంటే లేదు అంటూ హిందీలోనే ఆన్సర్ ఇచ్చి కాస్త దూరంగా పోయి నుంచున్నాడు వాడు. ఇక తప్పక తలుపు తీసింది కానీ ఆ వాసనకే కడుపంతా చెయ్యి పెట్టి కెలికినట్టు అక్కడే వామిట్ చేసుకుంటే అప్పుడే అక్కడికి వచ్చిన బ్యాచ్ నుంచి మరో ఆడమనిషి, అమ్మాయి గారు అంటూ పరుగున వచ్చి ఆయన చెవులు మూసింది. ఎవరబ్బా ఈ కేరింగ్ పర్సన్, మరొక కిడ్నాపా అనుకుంటూ విదిలించుకొని ఐరా దూరం జరిగితే, కట్లు విప్పి, భయపడకండి అమ్మాయి గారు, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అంటుంటే వెర్రి మొహంతో వింతగా చూసింది తనని. అమ్మాయి గారు అంటూ ఇంత రెస్పెక్ట్ వలకపోస్తుందంటే ఆ రౌడీ బ్యాచ్ చెప్పినా నా వాళ్ళు వీళ్ళేనా? ఫిషింగ్ చేసే ముందు ఫుడ్ పెట్టినట్టు ఎంత కేరింగ్ చూపిస్తున్నారు అంటూ ఐరా బేబీ లెక్కలు వేస్తూ ఉంటే, కట్లతో ఉన్న ఐరా పాపను చూడడమే కళ్ళెర చేసిన గుంపులోని పెద్ద మనిషి ఆవేశంగా ముందుకొచ్చి, గీత పడకూడదని చెప్పానుగా అంటూ రంక వేశాడు. ఓ సోస్, అదేమన్నా చంటి పాప అనుకున్నావా? కట్టకుండా కూర్చోబెట్టడానికి లేడి పిల్లలా దూకుతోంది, కట్లు లేకుంటే నెమలిలా ఎగిరిపోతుంది. వచ్చారుగా, మాలిచ్చేసి పల్లకిలో పట్టుకోండి మీ పిల్లని అని గద్దెంపుతోనే ఆన్సర్ ఇచ్చిన ఆడమనిషి తన వాడిని చూసింది డబ్బు తీసుకోమన్నట్టు. రంక వేసిన నడి వయసుడి పక్కకు వచ్చిన మరొక కుర్ర బలశాలి డబ్బుల బ్యాగు విసురుగా వాడి మొహాన పడేసి ఐరా దగ్గరున్న ఆడమనిషిని చూశాడు తీసుకురమ్మంటూ. ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తే వాళ్ళ కోపాలకి వింత ఫీలింగ్ తో అబ్జర్వ్ చేస్తున్న ఐరా కట్టు ఇప్పడమే వాటర్ తీసుకోవడానికి చాపిన చేతిని అడ్డుపడుతూ తల మీదుగా పరదా కప్పేసిన ఆడమనిషి, పోదా రండమ్మాయి గారు అని రెండు చేతులు ముందుకు పెట్టి దారి చూపించింది వినయంగా. పోక తప్పదు అని రాజమార్గానికి ఆహ్వానం పలుకుతున్నట్టు నిలబడ్డ బ్యాచ్ ని చూస్తూ అడుగు ముందుకు వేసిందో లేదో, మా ఇంటమ్మాయిని ఏ ఇంటికి తీసుకుపోతున్నారు అంటూ హీరో లెక్క డైలాగ్ ఒక మగ గొంతు నుంచి. ఈ గొంతు ఏ ఇంటిది అని దారి వదిలి నిలబడ్డ బ్యాచ్ మీద నుంచి కళ్ళు ముందుకి సారిస్తే ఆ అద్దాలోకి రావడానికి తెరచుంచిన గేటు పట్టుకుని ఉన్నాడు శిఖర్. డాక్టర్ శిఖర్ పట్వాని అంటూ ఆశ్చర్యం నింపిన గొంతుతో పేరు ఎంత వారు సాగదీస్తూ అనుమానం నింపిన కళ్ళతో ఆ చుట్టూ వెటికేస్తోంది ఐరా. శిఖర్ వస్తే రుద్ర కూడా వస్తాడు, ఇద్దరు ఉంటే బ్యాచ్ మొత్తాన్ని ఈజీగా బజ్జో పెట్టచ్చని ఐరా పాప గ్రేట్ అబుడియా. పోనీలేండి, ఇలాగైనా ఈ కథకు రుద్రను హీరోగా ఫిక్స్ అయిపోయింది మన ప్యారెంట్ బ్యూటీ. ఈ పిల్లకి నేను సరిపోలేదా అంటూ అటు ఇటు చూస్తున్న ఐరా పాప వెతుకులాటకి అనీసీగా ఫీల్ అవుతూనే, ఐరా రెస్పాన్సిబిలిటీ నాది, మర్యాదగా అడ్డు తప్పుకోండి అంటూ శిఖర్ ముందుకు వస్తే, మా ఇంటి పిల్ల రెస్పాన్సిబిలిటీ ఏ ఇంటి వాడికి ఇవ్వం, నా తమ్ముడికి కాబోయే భార్య మాతో పాటే మా ఇంటికి వస్తుంది అంటూ కుర్ర బలసాలి అందరినీ దాటి ముందుకు వచ్చి ఐరాకు శిఖర్కు కనపడకుండా గోడ కట్టేశాడు. వెనక నుంచి చూస్తున్న ఐరాలో ఓ వెర్రి ఫీలింగ్, వీడి తమ్ముడు భార్యనా? వీడు కాకుండా వాడు కూడా ఉన్నాడా? నాకు తెలియకుండా
ఎప్పుడు జరిగింది ఇదంతా? నాది కాని దేశంలో నాకిన్ని ఇల్లులా? ఓ కన్నయ్య, ఏంటి నీ లీల అని వాళ్ళ మధ్య పేలుతున్న పంచ్ డైలాగ్స్ కి వేసగ్గా పక్కకు వెళ్ళి కూర్చుంటే వామిట్ అయిన కడుపులో ఇంకా ఏదో తిరుగుతున్న ఫీలింగ్. తల పట్టుకున్న ఐరా పాపకి తుమ్మ జిగర్లా అంటుకునే వచ్చిన ఆడ మనిషి వాటర్ అందిస్తే తీసుకొని గుటక మింగుతుండగానే జుమ్మంటూ హోరెత్తుతున్న ఇంజన్ సౌండ్. ఆ సౌండ్ కి ఎదిరిపడిన ఐరా పాప రెండో గుటక మీదనే వలకపోసుకుంది. అది సెన్స్ చేసే లోపే కుర్ర బరసాని రిబ్స్ మీద పిడుగుద్దులు కురిపించి దూసుకు వచ్చిన శిఖర్ ఐరా అని పొలికేక పెడుతూ జడుసుకు నిలబడ్డ తన రెక్క పట్టుకొని గేటు వైపుకు గుంజుకుపోతే హరే ఒరే అంటూ మిన్న విరిగి మీద పడ్డట్టు గట్టి గట్టి అరుపులు, వెనువెంటనే దుమ్ము లేపుకుంటూ బ్యాచ్ పరుగులు. వెన్ను జలదరిస్తున్న వింత పొగడలతో గుడ్లు పొడిచి వెనక్కి చూస్తున్న ఐరాపాప అడుగులు పరుగులుగా మారి నేల మీద బ్యాలెన్స్ చేసేలోపే గేట్ ముందుగా దూసుకుపోతున్న బైక్ మీదకి ఐరాను విసిరేశాడు శిఖర్. క్షణం గాలిలోకి ఎగిరి మరుక్షణం ల్యాండ్ అయిన ఐరాపాపని ఒక్క చేత్తో రెక్క పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ బండి మీద అడ్డంగా వేసుకొని అదే స్పీడ్తో ఉరకలు పెట్టించాడు బ్లాక్ రేసర్. ముందు వరకు తిప్పి తిప్పి కొట్టిన పొట్ట మళ్ళీ తొడలు అని చెప్పబడే రెండు రాడ్స్ మీద బలంగా కొట్టుకునేసరికి లోపలున్న పేగులు నొక్కుకొని గుడక వేసిన కాసిన నీళ్లు కూడా భళ్ళున మళ్ళీ కక్కేసింది ఐరా బేబీ. బార్లా అడ్డంగా పడున్నా సరే గింగిరాలు కొడుతున్న తనకి గట్టిగా కళ్ళు మూసుకొని కేకలు పెడుతున్న ఐరాలో తన సిచ్యువేషన్ ఏంటో తెలియని భయంకరమైన ఫ్రస్ట్రేషన్ ఇంకా కన్ఫ్యూజన్. గేటు పక్కనే గోడకి మోపుగా పెట్టిన బైక్ మీద రెప్పపాటు కాలంలో రివర్స్ లో వెళ్ళిపోయాడు శిఖర్. పిల్ల ఒకవైపు, వచ్చినవాడు మరొక వైపు. క్షణంలో మాయ చేసుకుని పోవడంతో గేట్ వరకు పరుగుల మీద వచ్చి బ్రేకులు వేసిన బ్యాచ్ వెనక్కి తిరిగి చూసి కారం పూసిన కోపంతో ఊగిపోతూ, మీ అడ్డాకి వచ్చి మా పిల్లని పట్టుకుపోతూ ఉంటే కదలకుండా చూస్తున్నారేంటి అని కిడ్నాప్ బ్యాచ్ మీద నిప్పులు కురిపించాడు ఆ పెద్ద మనిషి. మీకివ్వడం వరకే మా పని, ఆ డీల్ అయిపోయింది అని బల్ల గుద్దినట్టు చెప్తున్న ఆడ మనిషి నిర్లక్ష్యానికి ఒళ్ళు మండుతున్న కోపంతో, దేనికి డబ్బులిస్తా, మా పాపాయిని పట్టుకురండి అంటూ మళ్ళీ ఆదేశించాడు. అంతే, ఆడ మనిషి కంటి సైగతో క్షణంలో కుర్రాళ్ళు మొత్తం బైకులతో పొలోమంటూ చీరకు సందులోకి దూసుకుపోతే, డబ్బు తెప్పించు, మీ పాపాయిని గీత పడకుండా పట్టుకొచ్చి మీకిస్తాం అంటూ మళ్ళీ ఆ లేడీ బాస్ మారుతి వ్యాన్ ఎక్కడమే వ్యాన్ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్దాం మావయ్య అంటూ కుర్ర బలసాలి వెళ్తున్న బైక్ వాడికి అడ్డుపడి ఆవేశంతో ఎక్కబోతూ ఉంటే ఇంతలోనే ఆ పెద్ద మనిషికి ఫోన్. బాగా హెల్ప్ చేసిన నెంబర్ కావడంతో కుర్ర బలసాలిని చేత్తోనే ఆగమని సైగ చేసి ఫోన్ అటెండ్ చేశాడు ఆ పెద్ద మనిషి. మీ పాపాయిని పట్టుకుపోయిన వాడు రాక్షసుడు, వాడిని కొట్టి వెనక్కి తెచ్చుకోవడం మీ తరం కాదు అని హెచ్చరిస్తూ ఉంటే అందరి ముఖాలలో రక్తం పొంగుతున్న ఆవేశం. మాకే చేత కాదని చెప్తున్నావా అంటూ పౌరుషం నిండిన మీసాలను వేళ్లతో మెలివేస్తూ ఉగ్రంగా అడిగాడు ఆ పెద్ద మనిషి. మీకు చేతైనా మీరు చేరుకోలేని చోటికి మీ పాపాయిని చేర్చగలిగే సత్తా ఉన్నవాడు, కష్టపడకుండా మరొక దారుంది అని ఏదో చెప్పి ఫోన్ కట్ చేయడమే కుర్ర బలశాలిని కార్తీ అంటూ ఆదేశించి ఎక్కి కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి. వేసుకు వచ్చిన 3 కార్లు ఒకదాని వెంట వరుసగా అడ్డుగేటు దాటి ఎరుకు సందు మలుపు తిరుగుతూ ఉండగా కళ్ళు తెరిచింది ఐరా. అదే మూమెంట్ లో తలకిందులో ఉన్న తనకి భూమి గుండ్రంగా తిరుగుతున్న ఫీలింగ్. ఈసారి కళ్ళతో పాటు అందుబాటులో ఉన్న గేర్స్ మీద ఉన్న కాలి పిక్కలను చేతి బలం కొద్దీ బిగించి, హూ ఆర్ యు మ్యాన్, ఏంటికి తీసుకుపోతున్నా నన్ను అంటూ తిక్కలేచి కేకలు పెడుతూ ఉంటే ఆన్సర్ లేదు సరికదా. వెనక నుంచి వినిపిస్తున్న బైక్ సౌండ్స్ కి స్పీడ్ రైజ్ అయింది. అని సెన్స్ చేయలేని మన ఐరా పాప, ఆర్ యు మ్యాడ్, ఆన్సర్ మీ అని అరుస్తూ కాలి పిక్కల సపోర్ట్ చేసుకుని పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే వెన్ను మీద టాప్ పట్టుకొని ఎదురుగా వస్తున్న కరెంట్ పోల్ కి తల కొట్టుకుని ఆఖరి క్షణంలో ఒక్కసారిగా పైకి లేపి ఊక బస్తాల పెట్రోల్ ట్యాంక్ మీద ఒక్క సైడ్ కి వచ్చేలా కుదేయడంతో గింగిరాలు పోతూ ఒక చేత్తో హ్యాండిల్, మరొక చేత్తో ఛాతీ మీదున్న బ్లాక్ జాకెట్ బిగించి పట్టుకున్న ఐరా గొంతులో నుంచి పోలికేకలు. ఇంతలోనే బైక్ రైట్ తిరిగేసరికి బ్యాలెన్స్ లేని బాడీతో వెనక్కి పడిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆపోజిట్ లో వచ్చిన వాడిని తప్పిస్తూ బైక్ బెండ్ చేయడంతో అదే పొజిషన్ లో రౌండ్ కొట్టి సైడ్ కి వంగిన రేసర్ హెల్మెట్ కి కొట్టుకుని మరుక్షణం స్ట్రైట్ గా స్టిఫ్ గా నిలబెట్టిన బైక్ మళ్ళీ వేగంగా దూసుకుపోతూ ఉంటే ముందుకు వెళ్లి పడింది. అర నిమిషంలో ట్యాంక్ మీద కూర్చున్న హాఫ్ బాడీని అన్ని దిక్కులా మెలికలు తిప్పిన రేసర్ మీద హీట్ ఎక్కిపోయి, అసలు డ్రైవింగ్ వచ్చా
లైసెన్స్ ఎవరిచ్చారు నీకు? చంపేద్దాం అనుకుంటున్నావా? అంటూ ఫైర్ అవుతున్న ఐరా బర్నింగ్ వాయు వేగంలో కలిసిపోయిందే గాని రేసర్లో రెస్పాన్స్ లేదు. హే రేసర్, నీ రేసింగ్ టాలెంట్ మొత్తం నా బాడీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావా? హూ ఆర్ యు? ఏంటికి తీసుకుపోతున్నావు నన్ను? అని రెస్పాండ్ అవ్వని రేసర్ మీద అగ్గి మీద గుగ్గిలమై తన మోకాళ్లను ట్యాంక్ మీదకి తీసుకుంది. రేసర్ బాబుతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతూ చిన్న చిన్న సందుల్లో నుంచి అడ్డదిడ్డంగా వచ్చి అడ్డుపడుతున్న బైకర్స్ తప్పించుకొని ముందుకు పోవడానికి బైక్ ని వంకర టింకరగా తిప్పుతూ ఉంటే ట్యాంక్ మీద బ్యాలెన్స్ గా కూర్చున్నప్పుడే గింగిరాలు కొట్టిన ఐరా మోకాళ్ళ మీదకి లేవడమే బొంగరల్లా తిరిగేస్తూ బ్యాలెన్స్ చేయడానికి హెల్మెట్ కింద ఉన్న మెడ ఖర్చుకుపోయి ఫస్ట్ బ్రేక్ వేసి నన్ను దించేయి, నన్ను కిడ్నాప్ చేస్తే నేను లాకప్ చేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే కప్పల ఒంటికి ఖర్చుకుపోయి మెడని అతుకుపోయిన ఐరా పాపతో బ్యాలెన్స్ కష్టమై షడప్ అండ్ సిట్ ప్రాపర్లీ, ఆరిచావంటే చెంపలు పగులుతాయి అంటూ స్మూత్ వార్నింగ్ రుద్ర నుంచి. ఆ గొంతు గుర్తుపట్టిన మన ప్యారెట్ బ్యూటీ షాక్ కొట్టినట్టే బీస్ట్ నువ్వా అంటున్న ఎక్సైట్మెంట్ తో హెల్మెట్ ఎత్తి చూస్తే మెరుస్తున్న ఐస్ ముక్కల్లా అట్రాక్ట్ చేస్తున్నాయి రుద్ర కళ్ళు. అంత ప్రశాంతంగా ఫోకస్ గా ఉంది తేనె రంగి గుడ్లలో పదునైన తీక్షణత. అది చూసిన ఐరా పాప్ హార్ట్ క్షణకాలం హిమాలయాల ఫ్రీజింగ్ తో లాక్ అయిపోయింది. మిస్టర్ బీస్ట్ అంటూ అప్రయత్నంగానే పలవరిస్తున్న ఐరా కళ్ళలోని నీలిరంగు మెరుపును చూస్తూనే రెక్క పట్టుకుని కిందకి లాగేసరికి ఆ ఫోర్స్ కి ముందుకు తిరుగున్న ఐరా ట్యాంక్ రెండు సైడ్స్ కి కాళ్ళు జారవేయడమే భుజాల మీదుగా ఉన్న పరదాను ఒక చేత్తో కిందకి లాగుతూ ఇద్దరు నడుముకి వేసి చుట్టేశాడు. ఐరా ఎటు పడిపోకుండా. నడుము చుట్టూ టైట్నెస్ తెలియడంతో మళ్ళీ కొట్టేస్తున్నావు అంటూ ముఖానికి గంటు పెట్టుకుంటే బ్రేక్ వేసే వరకు మాట్లాడావో చంపలు పగులుతాయి, స్టే క్వైట్ అంటూ వార్నింగ్ ఇస్తే నువ్వు నిజంగానే బీస్ట్వి అని కోపంలో అరుస్తున్న ఐరాను గ్లాస్ కిందకి నింపిన హెల్మెట్ తో ఢీ కొట్టి స్టే క్వైట్ అంటూ స్పీడ్ మీద ఫోకస్ చేశాడు రుద్ర. ఇళ్ల మధ్యన ఉన్న ఇరుకు సందులు దాటి బయటకు వస్తే షాపింగ్ స్ట్రీట్స్. రుద్ర కార్ అక్కడే ఉంది. ఐరా రెక్క పట్టుకుని లాగడానికి ట్రై చేసిన వాడికి షూ కాలితో కిక్కిచ్చి బైక్ లెఫ్ట్ కి టర్న్ చేస్తే బైక్ తో సహా కార్నర్ లో ఉన్న ఇంటి గోడకి గుద్దుకొని పడిన వాడికి కళ్ళప్పగించి హీరో లెక్క మజిల్ బాడీ ఉందిగా, ఫైట్ చేయకుండా ఈ రేసులేంటి మిస్టర్ మేధావి అని బెదురుతూనే తన ఇరిటేషన్ బయట పెడితే ఫైట్ చేయడం, పడగొట్టడం లేదా తన ఇన్ఫ్లుయెన్స్ తో మొత్తాన్ని బొక్కలో వేయించడం చీటిక వేసినంత ఈజీ తనకి. దేశం మొత్తం తెలిసిన ముఖం రుద్ర. అఫీషియల్ గా ఆర్ అనఫీషియల్ గా ఇష్యూ చేయడం ఇష్టం లేకపోవడంతో అమ్మ వెయిట్ చేస్తుంది, అర్జెంట్ గా వెళ్ళాలి అంటూ మాత్రమే ఆన్సర్ ఇచ్చాడు. చికాకు వదనంలో ఆ ఆశ్చర్యాన్ని పూయిస్తూ బుద్ధుడిలో బోధనలు చేస్తే వాళ్ళు తరగడం ఆపరు అంది రెట్టిస్తూ. తరగడం అంటే కటింగ్, ఇది చేజింగ్, తరమడం అంటారు అని తన మిస్టేక్ కరెక్ట్ చేశాడు రుద్ర. తరమడం, తరగడం, తడవడం ఏదో ఒకటిలే, కానీ నువ్వెందుకు చేయవు? వాళ్ళ మిస్టేక్ వాళ్ళకి తెలియాలిగా, నాకు చెప్పినట్టు వాళ్ళకు కూడా చెప్పు అంటూ మళ్ళీ రేస్ అవుతున్న ఐరా పాప నెత్తి మీద హెల్మెట్ తో పొడిచి ఔచ్ అని అరుస్తున్న తనని సైలెంట్ గా ఉండమంటూ నోటికి చేయి అడ్డుపెట్టి రెండిళ్ల మధ్య ఉన్న ఇరుకు సందులోకి బైక్ దూర్చి ఇంజిన్ ఆఫ్ చేశాడు. మలుపులో ఉన్న ఇరుకు సందులో వెనక స్పీడ్ గా వెంటపడుతున్న బైకర్స్ గమనించకుండానే దాటిపోతూ ఉంటే దిస్ ఇస్ హైడింగ్, దొంగల్లా అని మెల్లగా పలుకుతున్న పాప మూతి మీద చిన్నగా వేళ్లతో చర్చి దిస్ ఈస్ అవాయిడింగ్, అక్కర్లేని చోట ఆదికులమని చూపించుకోకూడదు, చిల్లరగాళ్లతో లొల్లి పెట్టుకొని వాళ్ళ పబ్లిసిటీ పెంచడం అవసరం లేదు అని ఐరా పాప దూకుడికి హితో వాక్యాలతో అడ్డుకట్ట వేసి 2 నిమిషాలకి బైక్ తీసి చుట్టూ చెక్ చేస్తున్నాడు రుద్ర. హెల్మెట్ లో ఉన్న తలని స్ట్రైట్ గా తల వైపుకు పెట్టుకుని నువ్వు బుద్ధుడిలా ఉండే హిట్లర్వి తెలుసా అని అంటే ఆయన అంటూ బైక్ స్టార్ట్ చేస్తే మన్మధుడిలా ఉండే రాక్షసుడు కూడా కరెక్టేనా అంటూ మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆఫ్ కోర్స్ అని సెలవిచ్చిన రుద్ర గొంతులో షార్ప్నెస్ తో పాటు చేతుల్లో వచ్చిన స్పీడ్ ముందున్న ఐరాను రెప్పపాటు కాలంలో రుద్ర వెన్ను వెనక సెట్ చేస్తే క్లాస్ గా కనిపించే ఘాటు రౌడీవి అంటూ రెక్కల మీద ఇన్వెస్ట్ చేసిన ఫోర్స్ కి రుద్ర భుజాలు చరుస్తోంది మన ప్యారెట్ బ్యూటీ. అది ఘాటు కాదు, నాటు అని స్పెల్లింగ్ కరెక్ట్ చేసిన రుద్ర పెదవులు అంతచంద్రాకారంలో సాగాయి. హెల్మెట్ లోపల నవ్వులోని అందానికి ఆకాశంలో చంద్రుడు కూడా చిన్నబోతాడు. నాటు కాటు ఏదైనా సరే ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసే ప్రొసీజర్ ఇది కాదు, కొంచెం కూడా స్మూత్నెస్ లేదు. అసలు మనుషులు ఇలా శాండ్ బ్యాగ్ లో ట్రీట్ చేస్తారా
అంటూ గోలు గోలు చేస్తూనే ఉంది ఐరా. ఇప్పటి వరకు తిప్పి తిప్పి కొట్టిన స్ప్రింగ్ మూమెంట్స్ కి బాడీ పార్ట్స్ అన్ని పట్టేసి కదల్లేక కేకలు పెడుతూ ఉంటే ఆన్సర్ లేదు రుద్ర నుంచి. స్పీడ్ పెంచిన బైక్ సెంటర్ లో బ్రేక్ వేసి చుట్టూ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కార్ దగ్గరికి తీసుకొచ్చి ఆపితే అన్ని సందులు చుట్టేసి ఉట్టి చేతులు ఊపుకుంటూ తిరిగి అడ్డదారిలోకి ఎంటర్ అయిన కుర్ర బ్యాచ్ మొత్తం పాపాయి దొరకలేదని నీరసంలో కొట్టుకుపోతున్నారు. ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారు అంటూ కుర్రాళ్ళందరినీ ఎడంకలతో ఎగిరెగిరి తంతోంది లేడీ డాన్. ఇద్దరి నడుములను కట్టేసిన పరద కట్టోడదీసి కిందకి దిగడమే. నెక్స్ట్ టైం నన్ను ఇలా కట్టేసామంటే డెఫినెట్లీ నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్న ఐరా పాప ఎర్రగా మారిన దొండ కన్ను ముక్కుతో బుసలు కొడుతూ ఉంది. హెల్మెట్ తీసి తనను చూస్తూనే రెప్పపాటు కాలంలో బయట దిగిన రుద్ర వేలు చూపిస్తున్న అదే చేతిని పట్టుకుని స్పీడ్గా తీసుకొచ్చి కార్ బ్యాక్ సీట్ లో పడేసి దిస్ ఈజ్ లాస్ట్ టైం అంటూ డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్ లోకి వెళ్తూ ఉంటే స్పీకర్ నుంచి ఫోన్. హ్యాండిల్ వదిలేసి బ్యాక్ స్టెప్ తీసుకున్న రుద్ర ఫోన్ ఆన్సర్ చేసి ఆర్ యు ఆల్ రైట్ అని అడిగితే ఎప్పుడే బయటపడ్డాను అంటూ చెప్పి మీరెక్కడా అంటూ ఎదురు ప్రశ్నించాడు శిఖర్. స్టార్ట్ అయ్యాము అంటూ చెప్పి కాల్ కట్ చేసి ముందుకు స్టెప్ తీసుకుంటున్న రుద్రను మెరుపు వేగంతో ఇద్దరు వ్యక్తులు వెనక్కి తోసుకు వెళ్తే వాళ్ళ వెనకే వచ్చిన మరో వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి చేరి కార్ స్టార్ట్ చేశాడు. లోపల ఉన్న ఐరా అది గమనించి రియాక్ట్ అయ్యేలోపే తన ముఖం మీద స్ప్రే చేయడంతో పాటు క్షణంలో కారు కూడా కదిలిపోయింది. నడుము చుట్టి తోస్తున్న ఇద్దరి వెన్ను మీద మోచేతితో కింద నుంచి దొక్కలో మోకాలతో ఒకేసారి అటాక్ చేసిన రుద్ర వాళ్ళని తప్పించుకుని అందుకునే లోపే కార్ చెయ్యి దాటిపోతే మెరుపు వేగంతో కారు వెనుక పరుగులు పెట్టాడు. ప్రతి మనిషి సూపర్ హీరో కాదుగా, లోపల ఉన్నవాడు కూడా దిట్టనుకుంటా. ఆ వేగానికి అందుకోలేకపోయి వెనక్కి తిరిగి వచ్చిన రుద్ర బిగించిన పిడికిల్లోని కసి కళ్ళలోని కోపానికి భయపడి పొట్ట చుట్టుకొని పారిపోయారు తన్నులు తిన్న ఆ ఇద్దరు కూడా. ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు వాళ్ళు వెంటపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని వెంటనే శిఖర్కి ఫోన్ చేసి ఆ నెక్స్ట్ సెకండ్ కార్నర్ లో పార్క్ చేసిన బైక్ తీసి మళ్ళీ అద్దాలోకి ఉరికించాడు. ఇదే స్పాట్ కి కొంత దూరంలో ఆగిన కారు నుంచి పాపాయి బయలుదేరింది అంటూ తన వాళ్ళకి ఫోన్ చేశాడు పెద్ద మనిషి. అక్కడ ఇక్కడ అందరి మొహంలో ఒక విజయ గర్వం. వేసిన స్కెచ్ సక్సెస్ఫుల్ కావడంతో అది చెప్పిన వ్యక్తికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత ఈ 3 కార్లు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి మళ్ళీ మామ బ్యాచ్ చేతికి చిక్కిన ఐరా బేబీని రుద్ర సేవ్ చేస్తాడా? అసలు కరెక్ట్ గా ఆ టైంకి ఫోన్ చేసి రుద్ర గురించి అన్ని విషయాలు తెలిసినట్టే చెప్తున్నా ఆ వ్యక్తి ఎవరు? ఐరాని వీళ్ళకి అప్పగిస్తే అతనికి వచ్చే లాభం ఏమిటి? పాపం వీళ్ళందరి మధ్య మన ప్యారెట్ బ్యూటీ ఏం కానుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.